నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. లిక్కర్ కేసుకు సంబంధించి కవితకి ఇంకొక 3 రోజుల కస్టడీ కోసం కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈడీ కస్టడీలోకి కవిత ఇంకో 3 రోజులు వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ కేజ్రీవాల్ కస్టడీలోనే ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఎదురెదురుగా పెట్టి విచారించబోతోంది ఈడీ. దానికి సిద్ధం చేసుకుంటుంది రంగం అన్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈడీ కస్టడీలోకి మళ్ళీ కవిత వెళ్ళబోతున్నారు 3 రోజులు. సో దానికి కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. సో కేజ్రీవాల్ ఆల్రెడీ ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఎదురెదురుగా పెట్టి ఈడీ విచారించబోతోందని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది? ఒకవేళ ఎదురెదురుగా పెట్టి విచారిస్తున్నట్లయితే నిజానిజాలు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? దాచిపెట్టుకుంటారా? అసలు ఇవాళ మరో 3 రోజులు కవితని ఈడీ కస్టడీకి ఇవ్వడానికి కారణమే ఫేస్ టు ఫేస్ కేజ్రీవాల్ని అలాగే కవితని పెట్టి విచారించడానికి అనేది వాళ్ళు కోర్టులో కూడా అదే విషయం చెప్పారు ఈడీ అధికారులు అనేది కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. వాస్తవంగా 23వ తారీఖు వరకు కస్టడీకి ఇచ్చారు కవితని. ఇప్పటి వరకు విచారించారు. ఆమె తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవే వీటితోటే నడిపేశారు. కోఆపరేట్ చేయట్లేదు కవిత అని చెప్పి ఈడీ అధికారులు కోర్టుకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పటి వరకు కొంత సమాచారాన్ని సేకరించారు. మొబైల్స్ ఆల్రెడీ తీసుకున్నారు. ఆల్రెడీ తీసుకున్నటువంటి మొబైల్స్ని కొన్నిటిని మళ్ళీ రీఫార్మేట్ చేశారు. రీఫార్మేట్ చేసినప్పుడు సమాచారం కొంత సేకరించింది ఈడీ అధికారులు. బట్ కొన్ని మొబైల్స్కి సంబంధించి ఇంకా అది రీట్రీట్ చేసినా కానీ ఇన్ఫర్మేషన్ రావట్లేదు అనేది. అయితే ఇక్కడ అసలు వీటిని రీట్రీట్ ఎవరు చేశారు, ఫార్మేట్ ఎవరు చేశారు అనే దాని మీద ఈడీ అధికారులు విచారించినప్పుడు కవిత మేనల్లుడు శర్వణ్ అనే అతను ఈ మొత్తం వ్యవహారం చేశాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్ని ఈడీ అధికారులు రాబట్టగలిగారు. ఆ మేరకు ఇప్పుడు ఈడీ అధికారులు వాళ్ళ ఆడపడుచు ఇంట్లో ఇవాళ సోదాలు చేస్తున్నారు ఈడీ. సో అలాగే కవితకు సంబంధించిన ఫ్రెండ్స్ ఇళ్లలో, బంధువుల ఇళ్లలో, ఆమె భర్తకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో, వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు, ఈడీ దాడులు చేస్తున్నారు. భర్త అనిల్ ఎస్కేప్ అయిపోయారు, పరారైపోయారు, ఎక్కడున్నాడో తెలియదు. బట్ ఆయనకైతే సమన్లు పంపించారు హాజరుగమ్మని, ఆయన హాజరు కావట్లేదు. ఈ నేపథ్యంలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈడీ అధికారులు రాబట్టారని తెలుస్తోంది. ఈలోపుగా వీళ్ళు ఏం చేశారు, ట్రయల్ కోర్టులో కాకుండా సుప్రీంకోర్టుకి బెయిల్ కోసం వేశారు. ఎవరు? అటు కేజ్రీవాల్ అదే పనిచేశారు, ఇటు కవిత అదే పనిచేశారు బెయిల్ కోసం. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ట్రయల్ కోర్టులో తెలుసుకోండి, ట్రయల్ కోర్టులో విచారణ ఉంది కాబట్టి ఆ ట్రయల్ కోర్టులో మీరు బెయిల్ కోసం ప్రయత్నం చేయండి. అక్కడ ఒకవేళ మీకు అనుకూలంగా రాకపోతే లేదా మీకు న్యాయబద్ధంగా న్యాయం జరగకపోతే అప్పుడు మీరు రండి, అంతేగాని నేరుగా మీరు సుప్రీంకోర్టుకి ఎలా వస్తారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దీంతో ట్రయల్ కోర్టులో బెయిల్కి పిటిషన్ వేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ వేసిన క్రమంలో ప్రతివాదనలు సహజంగా జరుగుతాయి కాబట్టి ఈడీ అధికారులు మాకు మళ్ళీ కస్టడీకి ఇవ్వాలి అనేది ఒక పిటిషన్ వేశారు. ఈడీ అధికారులు వేసినటువంటి పిటిషను ఈడీ అధికారుల తరఫు నుంచి వినిపించినటువంటి వాదనలకు కోర్టు కొంత ఆలోచించిన తర్వాత సానుకూలంగా స్పందించింది, కస్టడీకి ఇవ్వడానికి సిద్ధపడింది. ఏ క్లాస్ దగ్గర కస్టడీకి ఇవ్వడానికి సిద్ధపడింది అని అంటే, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎన్నో విచారణ ఫైనలైజేషన్ కావాలన్నా లేదంటే విచారణ కంక్లూజన్ రావాలన్నా కానీ ఫేస్ టు ఫేస్ కేజ్రీవాల్ అలాగే కవిత కూర్చోబెట్టి విచారించాలి అనేటువంటి కాన్సెప్ట్ కోర్టుకు చెప్పారు ఈడీ అధికారులు. అందుకు కోర్టు కూడా అనుమతించింది ఈడీ అధికారులకి అనేది. అందుకే 3 రోజుల పాటు మళ్ళీ కస్టడీని ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు. సో వీళ్ళిద్దరినీ ఈడీ ఆఫీస్లో ఫేస్ టు ఫేస్ పెట్టి వాళ్ళిద్దరినీ విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళిద్దరు ఎదురుపడినప్పుడు నువ్వు చేసిన పని కదా, నువ్వు బదనాం చేసావు అనుకునేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు అనేది తెలుస్తుంది. వాస్తవంగా ఢిల్లీ ఆప్కు సంబంధించి ఆ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని మార్చడానికి సౌత్ గ్రూప్ నుంచి హెడ్గా కవిత వ్యవహరించారు. దాదాపు 100 కోట్ల రూపాయలు వాళ్ళకి లంచంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీనంతటికీ సూత్రధారి కవిత అయితే సౌత్ హెడ్ నుంచి అసలు మూల విరాట్ కేజ్రీవాల్ అనేది ఇప్పుడు ఈడీ చెప్తోంది. సో కేజ్రీవాల్
అంగీకరిస్తేనే ఈ ముడుపులు ఇచ్చామని చెప్పి వీటిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఈ 100 కోట్లని గోవా ఎన్నికల్లో, పంజాబ్ ఎన్నికల్లో, ఇతరత్ర రాష్ట్రాల ఎన్నికల్లో పెట్టారు అనేది ఇప్పుడు ఈడీ విచారణలో ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. సో ఈలోపు ఒక సెన్సిటివ్ ఇష్యూని కూడా కవిత రైజ్ చేసింది కోర్టులో. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో బెయిల్ కోసం ఆమె చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, మా పిల్లలు మైనర్లు కాబట్టి నాకు బెయిల్ కావాలి, ఓకే, సో నేను సహకరిస్తాను విచారణకి, కానీ మా పిల్లలు మైనర్లు, నాకు బెయిల్ కావాలి, నో అంది కోర్టు. సో ఇప్పుడు ఇంకొక వైపు సుకేష్ చంద్రశేఖర్ ఏం చెబుతున్నారు? వెల్కమ్ టు తీహార్ క్లబ్ అంటున్నాడు ఆయన. ఎవరెవరిని? కవితని, అలాగే కేజ్రీవాల్ని. ఆ విధంగా లేఖ రాసి మళ్ళీ లేటెస్ట్ లేఖ సుకేష్ చంద్రశేఖర్ ఒక లేటెస్ట్గా ఒక లెటర్ రాశారు. అక్క వెల్కమ్ టు తీహార్ క్లబ్ అని చెప్పి ఆయనకి, సార్ వెల్కమ్ టు తీహార్ క్లబ్ అంటూ కేజ్రీవాల్కి లెటర్ రాశాడు. లెటర్ రాసి ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారు? నేను అప్రూవ్గా మారుతాను, నేను అప్రూవ్గా మారి మొత్తం నిజాలు చెప్పేస్తాను, మీరు రండి అక్క, మీరు రండి అన్న, ఇక్కడ మనం మాట్లాడుకుందాం తీహార్ జైల్లో, తీహార్ క్లబ్లో జాయిన్ అవ్వండి అని చెప్పి ఆయన ఒక లెటర్ రాశాడు. సో అంటే అక్కడ సుకేష్ చంద్రశేఖరు, అరుణ్ పిళ్ళై, శరత్ చంద్ర రెడ్డి, అలాగే గోరంట్ల బాబు, బుచ్చిబాబు, గోరంట్ల బుచ్చిబాబు, తర్వాత మాగుంట రాఘవరెడ్డి, వీళ్ళంతా ఉన్నారు సౌత్ గ్రూప్లో. సో వీళ్ళందరూ అప్రూవర్గా మారారు. కొంతమంది వాంగ్మూలం కూడా ఇచ్చారు. వాళ్ళ వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఇప్పుడు కవితని విచారిస్తున్నారు. కరెక్ట్గా కవిత ఏముంటుందంటే, వాళ్ళ వాంగ్మూలాలను బేస్ చేసుకొని మీరు నన్ను ఏ విధంగా మీరు విచారిస్తారు? నేను లిక్కర్ స్కామ్కి సంబంధించి నేను లేను, అనవసరంగా నా మీద కేసు పెట్టారు, ఇదంతా కేవలం పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే చేస్తున్నారని చెప్పి కవిత ఇవాళ కోర్టు నుంచి మళ్ళా కస్టడీకి ఈడీ అధికారులు వెళ్తున్నటువంటి క్రమంలో ఆమె మీడియాకి చెప్పినటువంటి మాటలు, ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు, లిక్కర్ స్కామ్లో నేను లేను, నేను నిర్దోషిని, నాకు ఏ పాపం ఏం జరిగిందో గుర్తులేదు, ఇది ఈడీ అధికారులు అడిగినప్పుడు. ఇక్కడేమో చెప్తుంది, నేను నిర్దోషిని, అసలు ఈ లిక్కర్ స్కామ్తో నాకేం సంబంధం లేదు అని చెప్పి మీడియాకి చెప్తుంది. ఆ చెప్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు ఈడీ ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ రెడీగా కేజ్రీవాల్ కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరినీ ఇవాళ రేత్రి వరకు కూడా విచారించేటువంటి అవకాశం ఉంది, ఇవాళ ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంగా వీళ్ళు కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, అరుచుకుంటారా, లేకపోతే కేకలు పెట్టుకుంటారా అనే దాని మీద రకరకాలుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది ఇష్యూ. సో ఇంకోటి ఏంటంటే, వీళ్ళ బ్రదర్ ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇప్పుడు కేటీఆర్ 2 రోజుల నుంచి కేటీఆర్ ఎక్కడున్నాడో తెలియట్లా. ఇంతకుముందు డైలీ ఉదయం సాయంత్రం పోయి కలిసి అక్కడ అంతా సమీక్షించేవాడు న్యాయపరమైనటువంటి అంశాలు. మరి నిన్న ఇవాళ కనపడలే, వాళ్ళ మదర్ మాత్రమే కనిపిస్తుంది. దీన్ని సింపథటిక్ కోణంలో తీసుకెళ్ళడానికి ఏమో కవిత ట్రై చేస్తున్నారు, పొలిటికల్ యాంగిల్లో. కానీ ఈడీ మాత్రం ఖచ్చితంగా మొత్తం విచారించి వీళ్ళిద్దరి సంగతి తేల్చాలి, వీళ్ళని తిహార్ జైలుకి పంపించాలని చెప్పి ఈడీ సిద్ధమైంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ సిసోడియా ఉన్నాడు, దాదాపు సంవత్సరం పైగా జైల్లో ఉన్నాడు. సుకేష్ చంద్రశేఖర్ ఉన్నారు దీంట్లో లిక్కర్ స్కామ్లో. వీళ్ళందరూ చెప్తున్న ఆధారాల ప్రకారం కదా, అప్పుడు వాళ్ళందరూ ఇచ్చినట్టు వాంగ్మూలం ప్రకారమే విచారిస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే, ఈ కేసులో ఈడీకి సంబంధించి పిఎంఏఎల్ చట్టం అండి. పిఎంఏఎల్ చట్టం ప్రకారం ఏంటంటే, ఎవరైతే దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళే నిరూపించుకోవాలి. అగ్ని పరీక్ష, సీతమ్మ ఏ విధంగా అప్పట్లో తన శీలాన్ని నిరూపించుకుందో అలానే వీళ్ళు నిరూపించుకోవాలి. ఆ పిఎంఎల్ చట్టమే అలా ఉంటుంది. అదే సిబిఐ అనుకోండి, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు తప్పు చేశారా, ఒప్పు చేశారా, నేరం జరిగిందా లేదని నిర్ధారిస్తారు సిబిఐ. కానీ ఇక్కడ రివర్స్లో ఉంటుంది ఈడీది. తప్పు చేసిన వాళ్ళే మేము తప్పు చేయలేదని నిరూపించుకోవాలి, ఒకవేళ తప్పు చేయకపోతే వాళ్ళే నిరూపించుకోవాలి. సో కాబట్టి పిఎంఏఎల్ చట్టం వేరు, సిబిఐ చట్టం సిఆర్పిసిలు వేరు. కాబట్టి ఇక్కడ కవిత సుకేష్ చంద్రశేఖర్ చెప్తున్నటువంటి విధంగా తీహార్ జైలుకి వెళ్ళక తప్పనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కేజ్రీవాల్, కవిత ఇద్దరు ఎదురుపడి వాళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి విచారణ ఈడీ అధికారులు చేసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ 100 కోట్లు 160 కోట్లు మరి విదేశాలకు ఎలా పంపించారు, మనీ లాండరింగ్ ఎలా చేశారు, అసలు మేము వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద విచారణ సందర్భంగా డిషం
అయ్యే అవకాశాలు లేకపోలేదు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు మరి కవిత అండ్ కేజ్రీవాల్ ఎదురెదురుగా వచ్చిన తర్వాత విచారణలో మరి ఇంకెన్ని మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉందో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన లిక్కర్ స్కామ్, ఇప్పుడు ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్కి తెలంగాణలో ఉండేటువంటి ఆమె బంధువులు, ఆమె స్నేహితులు వీళ్ళే కాదు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, తర్వాత కెనడాలో, లండన్లో చాలామంది కవితకు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరి వ్యవహారం కూడా ఇప్పుడు బయటకు తీస్తుంది ఈడీ. అసలు ఇవి ఎక్కడి నుంచి ఎవరెవరికి అమౌంట్ పంపించింది, వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరు పంపించారు. సో ఇప్పటి వరకు దొరికిన వాళ్ళు కొంతమంది అప్రూవర్గా మరి విషయాలు చెప్తే ఆ పరంగా విచారణ జరుగుతుంది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఇంకెంతమంది పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంకెన్ని మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.